మేము ఒక మైనార్టీలో ఉండడం వలన ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. ఈరోజు మైనార్టీలకు ఎవరు అండదండలు లేరు. ఒక పెద్ద గురువు లెక్క మా ఫారూక్ సాబ్ ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ సాబ్ ఉండడం వలన ఈరోజు నంద్యాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నంద్యాలకు రావడం వలన 6 నెలల లోపల 10 కోట్ల రూపాయల పనులు ప్రారంభోత్సవం జరిగినాయి. పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కానీ ఇవన్నీ సహించలేక ఓర్పు నశించి జనాల్లో ఎట్టయినా కానీ కీడు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కుబ్రా యొక్క మసీదు, ఫంక్షన్ హాలు, కుబ్రా యొక్క ఈద్గా దీనిపైన అవాంఛనీయ తప్పుడు కేసులను భరాయిస్తున్నారు. ఈరోజు పెద్దాయన మీద ఏ విధంగా అయినా బురద చెల్లాలా, డెవలప్మెంట్ అనేది మేము ఆఫ్ చేయాలా అనే కుళ్ళు కుతంత్రాలతో తప్ప ఇంకోటి ఏది విషయము దీనిలో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే కుబ్రా మసీదు యొక్క కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియాతో మాట్లాడినారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన ఉద్దేశం ఏమయ్యా అంటే మైనార్టీ డెవలప్మెంట్ కావాలా, దానికి సంబంధించిన పెద్ద ఆయన దీనికి సహకరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఇవన్నీ మీడియా ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు అవాంఛనీయాలు, తప్పుడు మెసేజ్లు పంపిస్తున్నారు జనాల్లోకి. వీళ్ళు తప్పుడు మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళకు ఏం లాభం వస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ అవుతుందంటే సంతోషపడాలా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు కుబ్రా మసీద్కు, కుబ్రా ఈద్గాకు, కుబ్రా షాదీఖానాకు ఒక పెద్ద మనసుతోనే చేసినాడు. ఇవన్నీ వచ్చిన ఎమ్మెల్యే ఎవరు కూడా దీనికి సహకరించలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి ఫారూక్ సాబ్ తప్ప ఏ ఎమ్మెల్యే గారు దీని మీద ఫోకస్ చేయలేదు. ఎందుకయ్యా అంటే ఇది మైనార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ఈరోజు ఈయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ కానీ కాకూడదనే ఆలోచనతో అవాంఛనీయ కొంతమంది మైనార్టీలను దొద్దమ్మలాగా వాడుకుంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పెద్ద ఆయన ఫారూక్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితులలో ఇన్షాల్లా ఈ యొక్క కుబ్రా షాదీఖానా ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈయన ఇన్షాల్లా ఈయనకు ప్రత్యేకంగా కుబ్రా మసీదు తరపున, కుబ్రా కమిటీ తరపున, నంద్యాల మైనార్టీ తరపున ప్రతి ఒక్కరి అండదండాలు ఉంటాయి. ఇన్షాల్లా దువా ఉంటుంది ఆయన పైన. అలా ఇటువంటి దురదుద్దేశంతో ఎవరైతే మాట్లాడుతున్నారో అలా వాళ్ళకి అందరికీ హిదాయత్ కల్పించుగాక.